హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనము ఈ పెన్షన్ స్కీమ్ డీటెయిల్స్, అలానే ప్రెసెంట్ ఉన్న పెన్షన్ స్కీమ్ కి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. దేశంలోని ఎంప్లాయీస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే ప్రకటించింది. 23 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి యూపీఎస్ అనేది వర్తిస్తుంది. దీని ప్రకారం కనీసం 25 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసుకున్న ఎంప్లాయీస్ కి 50% పెన్షన్ అనేది అందుబాటులోకి రానుంది. మిగిలిన ఎంప్లాయీస్ కి వారి సర్వీస్ ని బట్టి పెన్షన్ అనేది వర్తిస్తుంది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీస్ లో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పిఎస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇకపై వీరందరూ యూపీఎస్ లోకి వస్తారు. ప్రస్తుతానికి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ని బేస్ చేసుకొని పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతకు ముందు కాంట్రిబ్యూషన్ తో సంబంధం లేకుండా శాలరీ 50% అనేది పెన్షన్ గా ఉంటుంది. యూపీఎస్ ఎంప్లాయీ చనిపోయినట్లయితే వారి లైఫ్ పార్ట్నర్ కి పెన్షన్ లో 60% వరకు పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఈ యూపీఎస్ స్కీమ్ లో మినిమం పెన్షన్ అమౌంట్ వచ్చి 10,000 రూపీస్ గా ఉంటుంది. సో ఈపీఎస్ లో జాయిన్ అవ్వాలి అంటే ఆ ఎంప్లాయీ మినిమం 10 years సర్వీస్ అయినా చేసి ఉండాలి. అయితే వారి ఎన్పిఎస్ లో ఉంటారో యూపీఎస్ లో ఉంటారో అనేది ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్స్ అయ్యే ఒక రోజు ముందు వరకు రిటైర్ అయిన ఎంప్లాయీస్, అలానే రిటైర్ కాబోయే ఎంప్లాయీస్ కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. అయితే ఈ యూపీఎస్ స్కీమ్ అనేది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఎన్పిఎస్ కు యూపీఎస్ కు డిఫరెన్స్ చూస్తే గనక ఎన్పిఎస్ లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ని గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి ఎంత అమౌంట్ వస్తే అంతే ఎంప్లాయీస్ కి ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే గ్యారంటీగా ఫిక్స్డ్ గా ఇంత అమౌంట్ అనేది పెన్షన్ గా వస్తుంది అని చెప్పలేరు. అయితే యూపీఎస్ లో ఫిక్స్డ్ గా ముందే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది అని చెప్పడం అయితే జరుగుతుంది. పాత స్కీమ్ ప్రకారం ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అప్పుడు వచ్చే మనీలో హాఫ్ అమౌంట్ అనేది పెన్షన్ గా తీసుకుంటారు. అలానే ఈ పెన్షన్ స్కీమ్ లో డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న పెన్షన్ స్కీమ్ లో ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్. ఎంప్లాయీస్ వారి శాలరీలో కొంత పెన్షన్ అకౌంట్ కి యాడ్ చేస్తారు. అదే అమౌంట్ ని వారు రిటైర్మెంట్ అయినప్పుడు ఇంట్రెస్ట్ తో కలిపి పొందడం జరుగుతుంది. ఈ స్కీమ్ కింద ఉన్న వారికి 20 lakhs వరకు గ్రాట్యుటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఆ ఎంప్లాయీ మరణిస్తే వారి కుటుంబానికి ఈ పెన్షన్ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో ఎంప్లాయీస్ కి అష్యూర్డ్ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.